ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనుల జైత్రయాత్ర కొనసాగుతుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నారా చంద్రబాబు నాయుడు రేపు నిడదవోలులో అడుగెట్టబోతున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంతో సాగుతున్న ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనగా ఏప్రిల్ 18వ తేదీ నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం ఇక్కడ పర్యటించబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నిడదవోలు రూపురేఖలు మార్చే భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. 58 మున్సిపాలిటీలకు గాను 1085 కోట్ల రూపాయల వ్యయంతో 148 ఎస్టీపీ ప్లాంట్లకు సీఎం చంద్రబాబు నాయుడు రేపు శంకుస్థాపన చేయనున్నారు. దీనిలో భాగంగానే నిడదవోలులో 4.5 కోట్ల రూపాయల వ్యయంతో మాలకోడు చెరువును సుందరీకరించనున్నారు. మరో 13.5 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. పట్నంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెకానిజంపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. హెలీప్యాడ్ నుండి ప్రజావేదిక వరకు ప్రతి అడుగును మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అభివృద్ధి మంత్రంతో వస్తున్న ముఖ్యమంత్రి పర్యటన కోసం నిడదవోలు యంత్రాంగం మరియు పార్టీ శ్రేణులు కలిసి భారీ ఏర్పాట్లు చేశామని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి మన నిడదవోలుకు రావడం మన నియోజకవర్గానికి గర్వకారణమని, ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. రేపు ఉదయం జరగబోయే ఈ బహిరంగ సభ ద్వారా నిడదవోలు అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం కలగబోతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యుల యొక్క నిడదవోలు పర్యటన పూర్తి స్థాయిలో కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. రేపు ఉదయం 10:30కి ముఖ్యమంత్రి గారు వారి నివాసం దగ్గర నుంచి చాపర మీద బయలుదేరతారు. 11 గంటలకల్లా ఇక్కడికి చేరుకుంటారు. వచ్చిన వెంటనే ప్రజావేదిక దగ్గర అందరినీ ఉద్దేశించి ప్రసంగించి, ప్రధానంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా ప్రోగ్రాంకి సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు, దానివల్ల లబ్ధి పొందుతున్నటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా వారు వివరిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఈ మాలకోడు చెరువుని ఏదైతే మనం అభివృద్ధి చేస్తున్నామో 5.5 కోట్లతోటి చేస్తున్నటువంటి అభివృద్ధి, దాంట్లో ముఖ్యంగా మురుగునీరుని శుద్ధి చేయటం కానీ, ఉన్నటువంటి తూటికాడిని గుర్రబడెక్కని తీసివేయటం కానీ, ఈ అంశాలన్నింటినీ చూసి అక్కడ ఈ పిట్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో, అంటే ఈ తూటికాడ గుర్రబడెక్కను ఉపయోగించి ఏ రకంగా ఎరువుల్ని తయారు చేస్తామనేటువంటి అంశాన్ని కూడా వారు ఇక్కడ చూసి, అదేవిధంగా ఇక్కడ ఎస్టీపీ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పట్టణంలోంచి వచ్చేటువంటి మురుగునీరుని శుద్ధి చేసి తిరిగి మళ్ళీ మాలకోడు చెరువులోకి వదిలేటువంటి ఆ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. ఇది అయిన తర్వాత ఒక అరగంట లంచ్ బ్రేక్ ఉంటుంది. అది అయిన తర్వాత సీఎం గారు పార్టీ క్యాడర్ మీటింగ్లో కూడా మాట్లాడతారు. అది అయిన తర్వాత ఈవినింగ్ 4:15కి సీఎం గారు ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగి నివాస ప్రాంతానికి వెళ్ళటం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమం. ఇందులో మధ్యలో
ప్రజావేదిక అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాండిడ్ టాక్ కూడా ఉంటుంది. ఇక్కడ సీఎం గారి ప్రదేశాలన్నింటినీ కూడా ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షించి చూసి ఇక్కడ దీనివల్ల లబ్ధి పొందుతున్నటువంటి వాకర్స్ కానీ లేకపోతే ఇతరతర ఎస్ఎస్జి గ్రూప్స్ కానీ వారితోటి లేకపోతే శానిటేషన్ వర్కర్స్ తోటి వారు ముచ్చటిస్తారు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతంగానే వెళ్తారు. అందరినీ కలుసుకుంటూ మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని వాటికి సరైనటువంటి దిశానిర్దేశం చేస్తారు. ఇది కార్యక్రమం. ఇప్పుడు పనులన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. హెలిప్యాడ్ కూడా దీనికి దగ్గరలోనే ఏర్పాటు చేసాం. హెలిప్యాడ్ అదేవిధంగా ప్రజావేదిక అయిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమం ఇది అయిన తర్వాత ఫైనల్గా అక్కడికి వెళ్ళి పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా పూర్తి చేసుకుని రేపంతా పూర్తి స్థాయిలో బాగా జరిగే విధంగా అన్ని కార్యక్రమాలని చేస్తున్నాం. ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం కనుక రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని కోరికలు కూడా మనం కోరతాం. అవన్నీ కూడా వారు పట్టణానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి చేయాల్సినటువంటి పనులను వారిని విన్నవించుకుంటాం. దాన్ని బట్టి మనకు కొంత ప్రయోజనం కలిగేదానికి కూడా అవకాశం ఉంది కనుక ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కార్యక్రమం నిడదవోలు నియోజకవర్గానికి చాలా కీలకమైనటువంటి కార్యక్రమం. ప్రధానంగా ఇక్కడ మాలకోడు చెరువు ఎంతో కాలంగా అది దుర్గంధభరితంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని సుందరీకరించడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపయోగంలోకి తీసుకురావటం, దాంతోపాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయటం, దానికి ఇంచుమించుగా 4.5 కోట్లతోటి ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎస్టీపీ ఏదైతే మురుగునీరుని శుద్ధి చేసి తిరిగి కాలువలోకి వదిలేటువంటి ఎస్టీపీ ఏదైతే ఉందో దానికి 13.5 కోట్లు మొత్తంగా వెరసి 18 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాం, శంకుస్థాపనలు చేస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రి గారు రావటం, ప్రజలకి ఉపయోగపడే విధంగా దీని గురించి అవగాహన కల్పించటం, అదేవిధంగా స్వర్ణాంధ్ర ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో మన అందరికీ దిశానిర్దేశం చేయటం ప్రధానమైనటువంటి కార్యక్రమం కనుక ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని అర్థం చేసుకుని మనందరం కూడా ప్రగతి పదంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలని అందరినీ ఆహ్వానిస్తున్నాను.